అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నటువంటి ఓరుగల్లు నగరంలో కూడా రాజకీయాలు వేడెక్కాయి. వివిధ పార్టీల నేతలు తమ తమ అభ్యర్థిత్వాన్ని గెలుపు కోసం విశేషమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కేసీఆర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ నగరంలో కూడా ఈరోజు సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి హన్మకొండ చౌరస్తా వరకు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు విశేషమైనటువంటి ప్రచారంతో ముందుకు వెళ్తుండడంతో, తమ అధినాయకులు కూడా ఇక్కడికి వస్తుండడంతో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి వరంగల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాము. దాస్యం వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రభుత్వ విప్గా పనిచేశారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సార్, ఇప్పటివరకు చూడండి సార్, ఎటువంటి విధానాలతో మీరు ముందుకెళ్తున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ ప్రచారంలో వాడి వేడి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంగా మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి? అంటే విధానాలంటే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో 60 ఏళ్ళ తెలంగాణ ప్రజలను నిజం చేసినటువంటి బ్రహ్మాండ ప్రజాస్వామ్యవాది కేసీఆర్ గారు గాంధీ మార్గంలో సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారి ఆలోచనతోని సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దళితులను ధనవంతులు చేయాలని చెప్పి మరి దళిత బంధు అని, ఈ తీరుగా బీసీలను మరి ఆర్థికంగా ఎదిగించాలని బీసీ బంధు, మహిళల కోసము అనేక పథకాలు. ఇదే కాకుండా గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని ఏళ్ళ నుంచి కూడా మైనార్టీలను ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్నటువంటి కాంగ్రెస్కు భిన్నంగా ఈరోజు మరి కేసీఆర్ గారు తన 10 ఏళ్ల కాలంలో మరి విలువలతో కూడినటువంటి విద్యను, నాణ్యతను కూడినటువంటి ఆహారాన్ని అందిస్తూ, ఒక పౌష్టికాహారాన్ని అందిస్తూ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి, కళాశాలను ఏర్పాటు చేసి, బ్రహ్మాండంగా వారిని ఉత్తీర్ణులు చేసి ఈరోజు ఉద్యోగాలు కూడా అందుకునే విధంగా వారిని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారి. అదే బాటలో మరి 10 ఏళ్ల పాలన ముగించుకొని గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు మరి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు గొప్పది కాబట్టి ఆ తీర్పును గౌరవిస్తూ ఈరోజు ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన తన గళాన్ని వినిపించాలనే ఉద్దేశంతో ఎండిపోయినటువంటి పంటలకు మరి ప్రత్యక్షంగా చూసి చెలించిపోయి మరి ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీగా మరి ఒత్తిడి పెంచడం జరిగింది. అందుకే మీరు చూసినట్టయితే పొలంపాట మరి ఎక్కడైతే జరిపినరో వెంటనే మరి ఈ అధికార పార్టీ తలొగ్గి మరి అక్కడికి నీళ్ళు అందియటం ఇవన్నీ కూడా చేసింది. ఏదేమైనప్పుడు కూడా ఒక మాటలు చెప్పానంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తీరుగా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈడీలను, అదేవిధంగా ఐటీలు రేడ్ చేస్తూ ఈరోజు మానసికంగా కేసీఆర్ గారిని మరి దెబ్బతీయాలన్న ఉద్దేశంతో మరి తన కుటుంబ సభ్యులపైన కూడా అనేక అక్రమ కేసులు బనాయించి ఈరోజు చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా చెలించకుండా ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ఈరోజు పోరుగాలు లాంటి ఓరుగాలకు రాబోతున్నారు. బ్రహ్మాండంగా రోడ్ షో నిర్వహిస్తాం. ఓకే, కడియం కావ్యకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత అక్కడి నుండి తను వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ స్థానిక నేతల్లో కూడా ఒక స్తబ్దత. మొన్నటి వరకు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రచార నేపథ్యంలో వాడి వేడి ఒక ఉత్సాహంతో మరీ ముందుకెళ్తున్నారు. అప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు ధైర్యం ఏంటి? మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ధైర్యం ఏంటి? అంటే ఒక మాటలు చెప్పానంటే కడియం శ్రీహరి 10 ఏళ్ళు మా ప్రభుత్వాన్ని, పార్టీని, కేసీఆర్ గారిని చివరిగా మరి అందరినీ కూడా తన ప్రత్యర్థులను కూడా పాటించి వెళ్ళగొట్టే విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి పెద్ద మూటను చదువుకొని పోయిండు. మరి గజదొంగ లాగా మరి దోపిడీ చేసుకొని పోయిండు. మరి పోయినప్పటికి కూడా ఏదో అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా నిజంగా ఒక మాటలు చెప్పానంటే మాకు నిజంగా కూడా వారు పోయిండు కాబట్టి మా దరిద్రం, మా శని పోయింది. ప్రజలందరూ కూడా అంటే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా పట్టుదలతోని ఇంత పెద్ద అవినీతి కుట్రదారిని మరి ఓడించాలనే ఒక కంకణంతో ఉన్నారు. ఓకే, తెలంగాణ ఉద్యమంలోనే వరంగల్ పాత్ర మరవలేనిది. దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ ఉద్యమం అంటేనే వరంగల్, వరంగల్ ఉద్యమం అంటేనే తెలంగాణ అన్న విధంగా ఇక్కడ సబ్బండ వర్గాలు చేసినటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్ నుండి కూడా కొంతమంది
కాంగ్రెస్లోకి వలసలు వెళ్తున్నారు. కడియం శ్రీహరి వెళ్ళిన తర్వాత కూడా వారి అనుచరులు కూడా వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. ఉద్యమాల కిల్లగా ఉన్నటువంటి వరంగల్లో నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు టీఆర్ఎస్ బలమేమైనా తగ్గింది అనుకోవచ్చా? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ స్థాపించిన పార్టీ ఒక ఉద్యమ పార్టీ. ఉద్యమ స్ఫూర్తితోని ముందుకు పోతున్నాం. కొంతమంది మాకు 60 లక్షల సభ్యత్వం గల ఈ పార్టీలో కొంతమంది వందల సంఖ్యలో పోతే మాకేమవుతుందండి? ఈరోజు నిజంగా కూడా నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంది. నేను నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు నా కడియం బ్రాండ్ అనేటోడు నిజంగా కూడా దమ్ము, ధైర్యం ఉండి చీము రక్తం ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పెట్టినటువంటి భిక్ష గన్పూర్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ప్రజాక్షేత్రం గెలువు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అంటే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు రాజీనామా చేసి గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకు సాయంత్రం జరిగేటువంటి రోడ్ షోలో భాగంగా మీరు మొత్తం పరిశీలించారు. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి చౌరస్తా వరకు పరిశీలించారు. దానికి ఉన్నటువంటి ఏర్పాట్లను మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు జన సమీకరణకి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వరంగల్కి రాబోతున్నారు. కార్యకర్తల ఉత్సాహాన్ని ఎట్లా నింపబోతున్నారు? అసలు ఈ సభ ద్వారా మీరు ఒక పెద్ద ప్రచారమే అనుకోవచ్చు దీన్ని. ఎటువంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వబోతున్నారు? అంటే మా గులాబీ శ్రేణులే కాకుండా ప్రజల్లో ఒక ఉత్సాహం ఉన్నది. కేసీఆర్ గారిని చూడాలి, మా కష్టాలు చెప్పుకోవాలి. తద్వారా కేసీఆర్ ఇచ్చే అభయహస్తంతో మేము ఉత్సాహంగా ఈ అభ్యర్థిని గెలిపించాలని ఒక పట్టుదలతో ఉన్నారు. గత 4 నెలల రేవంత్ రెడ్డి గారి లేక టీడీపీ కాంగ్రెస్ పాలన చూసినట్టయితే మరి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతాంగానికి మరి సాగునీరు లేక, మరి నగర ప్రజలకు తాగునీరు లేక, మరి అదేవిధంగా విద్యార్థులకు రాత్రి వేళలో ఎగ్జామ్స్ కరెంటు కట్టుతోని సతమతం అవుతూ, ఇండస్ట్రీ ఏరియాలో పవర్ కట్స్తోని ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ రోడ్ షోకి వస్తున్నారు. మరి ఈ సందర్భంగా మరి 6 నుంచి 9 గంటల వరకు మేము పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ సందర్భంగా మా శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఏవైనా ఎమర్జెన్సీ వెహికల్స్ వస్తాయి, అంబులెన్స్లో ఇంకేమైనా ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళే వెహికల్స్ కనుక వచ్చినట్టయితే పేషెంట్స్కు దయచేసి మనము కొంత సమయం కేటాయించి వాళ్ళను మనము వాటికి త్రూ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 6 నుంచి 9కి ఈ రోడ్లో అంటే అంబేద్కర్ నగర్ పెట్రోల్ బంక్, అదేవిధంగా చౌరస్తా ఏరియాలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆల్టర్నేటివ్ రోడ్ చూడాలి. పోలీసుకు కూడా మేము పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారు. వీరికి అదనంగా తోడ్పాటుగా మా 300 మంది వాలంటీర్స్ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేసేదానికి మా శ్రేణులను కూడా ఇక్కడికి పంపించేదానికి గైడ్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ కేవలము ఇటు బీజేపీ పార్టీ 2 పార్టీలు కలిపి కేవలం కడియం ఫ్యామిలీనే టార్గెట్ చేసుకొని అన్ని యాంగిళ్లలో మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ ప్లాన్ కానీ మీ వ్యూహం కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుపా, కడియం శ్రీహరి ఓటమి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా? అంటే 80% మా అభ్యర్థి గెలుపు మీద దృష్టి పెడతాం. అంటే దాని అర్థమైంది, ఈ పార్టీని వెన్నుపోటు పొడిచి మరి ప్రజలను మోసం చేసినటువంటి దగాకోరు, అవకాశవాది, అహంకారి, అవినీతిపరుడు కడియం శ్రీహరి రాజకీయంగా భూస్థాపితం అవుతాడు. ఓకే, అయితే తను వచ్చిన తర్వాత కూడా ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే, ఒక మేధావిని మేము తీసుకొచ్చినాము, అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని రకాలుగా మంత్రి పరంగా ఉన్నటువంటి వాళ్ళు మనకు వరంగల్ ఉంటేనే బాగుంటుంది అన్నటువంటి కాన్ఫిడెంట్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మీరేమో ఇట్లా అంటున్నారు. ఈ రెండింటిని మీరు ఏమన్నా సమన్వయం చేసి చెప్పగలుగుతారా? మీది ఎందుకంటే ఇన్ని రోజులు మీతో పాటు ఒక సహచరుడిగా ఉన్నప్పుడు లేని వ్యవహారం ఇప్పుడు ఎందుకు మీకు ఇట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చే ముందు బీఆర్ఎస్ పెట్లో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సాటి మనిషిని గౌరవించటం, సాటి కార్యకర్తలను అభినందించటం, లేకుంటే మర్యాదపూర్వకంగా పలకరించటం. అంత మార్పు ఉంటుంది అనుకున్నా కానీ ఆయనలో మార్పు లేదు. అంటే పుట్టుకతోనే వచ్చింది, మరి మార్పు చెందదు. కాబట్టి అదే అహంకారం, అదే కుట్రలు, అదే కుతంత్రాలు. అంటే టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇది చేశాడు. ఇంతెందుకండి, పాపం ఒక దళిత నాయకుడు అని ఈయన చెప్పుకుంటాడు. దళిత ఉద్యమం చేసినటువంటి మందకృష్ణను ఘోరంగా విమర్శిస్తుండు. ఇది తగుదా? మరి ఈ గతంలో టీడీపీలో ఉన్నటువంటి దళిత నాయకులను ఎవరైనా ప్రోత్సహించిండా? నోటికాడి బుక్క సాంబయ్య గారు పాపం పోలీసు ఉద్యోగానికి మరి రాజీనామా చేసి వచ్చి ఏదో ఆశపడి ఇది చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్కి ఆశించాడు. అతని నోట్ల మళ్ళీ కొట్టిండు. తర్వాత డాక్టర్ పరమేశ్వర్ అని మా టీఆర్ఎస్లో ఉండే, ఈయన రాగానే ఆయన అవుట్. నిజంగా కూడా
డాక్టర్ విజయరామారావు గారు ఆయన గొంతు కోసిండు రాజకీయంగా. అంటే అందరినీ కూడా దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అటువంటి పరిస్థితి నెలకొనబోతుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో గుసగుస మొదలైంది. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నవి ఏంది, మరి ఈయన కథ ఏంది అనేది చాలా అంటున్నారు. కాంగ్రెస్లో ఇట్లున్నది, బీజేపీలో ఆయన అభ్యర్థిత్వం మీద కూడా అట్లనే ఉన్నది. కాబట్టి బీజేపీలో అసంతృప్తివాదులు ఉన్నారు, కాంగ్రెస్లో అసంతృప్తివాదులు ఉన్నారు. మరి ప్రజలలో మాత్రము ఇద్దరు చేసినటువంటి నీచమైన రాజకీయానికి బుద్ధి చెప్పాలని చేస్తున్నారు. అందుకే నికారసమైనటువంటి మరి నీతి నిజాయితీ నిబద్ధకు కడిగిన ముత్యం లాంటి డాక్టర్ సుధీర్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అయితే చెప్పండి సార్, ఇప్పుడు లీగల్ సెల్ కన్వీనర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పటి నుండో మీరు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థను చూస్తుంటే మీ పార్టీ క్యాడర్ ఎట్లా అనిపిస్తుంది? మీకున్నటువంటి బలాలు ఏంటి అనుకుంటున్నారు? చూడండి, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో 1.5% తేడాతోనే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసింది కదా, మా ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా ఆయనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు అనే ఆలోచనతో కొంత నెగ్లిజిబుల్ జరిగింది. ఇప్పుడు ఆ నెగ్లిజిబుల్ లేదు. తప్పకుండా పార్లమెంటులో 17 స్థానాల్లో ఎక్కువ అంటే దాదాపు 8 నుంచి 10 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. ఓకే, మీరు లీగల్ సెల్గా మీరు వ్యవహారం చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు లీగల్గా చూస్తే ఇప్పుడు కడియం శ్రీహరి గారు గన్పూర్ నుండి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ మారారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకవేళ మరి ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వివిధ నేతలు అంటున్నారు. అటువంటి అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? మీ అనాలిసిస్ అది రాష్ట్ర అధిష్టానం చూసుకుంటుంది. అక్కడ రాష్ట్ర లీగల్ సెల్ అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడి వరకు మాత్రం వరంగల్లో తప్పనిసరి బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఉద్యమ నాయకుడు, ఉద్యమాల్లో 2001 నుంచి ఉన్న నాయకుడు సుధీర్ కుమార్ గారు. కాకపోతే జడ్పీ వైస్ చైర్మన్ కరీంనగర్లో చేసిండు, హన్మకొండ జడ్పీ చైర్మన్గా చేశాడు. కాబట్టి ఈ మధ్యనే సుపరిచితుడుగా అందరూ ప్రజలకు 7 నియోజకవర్గాల ప్రజలకు చక్కగా ఈయన ఉద్యమకాడని తెలిసిపోయింది. కొంచెం మేము మొదటి ప్లేస్కి వచ్చినాము. తప్పకుండా భారీ మేయాడుతోని రేపు ఇవాళ కేసీఆర్ రోడ్ షోతో తప్పనిసరి భారీ మేయాడుతోని మా సుధీర్ కుమార్ గారు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు పోతున్నాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఒక చిన్న విచిత్రాన్ని గమనించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమో 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే 1.8% ఆఫ్ ఓట్స్ మెజార్టీ తేడాతో మాత్రమే ఇక్కడ వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. అటువంటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి సంబంధించినటువంటి రోడ్ షో కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంబేద్కర్ స్టాచ్యూ నుండి అలాగే చౌరస్తా వరకు కూడా వీరు అన్ని పరిశీలించారు. దానికి సంబంధించి పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరిగే ఈ రోడ్ షోకు సంబంధించి ఒక ఎమర్జెన్సీ సర్వీసులను మినహాయించి మిగిలిన అన్ని ఏర్పాట్లు అయితే మేము తీసుకున్నామని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి కడిగిన ముత్యంలాగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది. ఇక్కడ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబడేటువంటి సుధీర్ కుమార్ ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి ధీమా బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.